వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయాల వద్ద పెన్షన్స్ పంపిణీ చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెం మండలంలో 2,71,00,000 రూపాయలు పంపిణీకి సిద్ధం చేశామంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన అధికారులు. పాల్గొన్న తహసీల్దార్ శ్రీవజోజి. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలిజా తన విజయానికి సహకరించాలని పిలుపునిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంకు చెందిన నాగేశ్వరరావుపై యాసిడ్ దాడి కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. జీలుగుమిల్లి కామవరపుకోట జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన తనిఖీల్లో బిల్లులు లేని నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు. ఎన్నిసార్లు అధికారులు అవగాహన కల్పించినా కొంతమంది ఎన్నికల నియమావళి ప్రవర్తనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 50,000 రూపాయలకు మించి నగదు రవాణా చేస్తున్నారు. కొంతమంది బిల్లులను ఆధారంగా చూపిస్తున్నారు. మరికొంతమంది బిల్లులు లేకుండా నగదు రవాణా చేయడంతో అధికారుల తనిఖీలో దొరికిపోతున్నారు. తెలంగాణ, ఏపీ ఉభయ రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్ట్ గా ఉన్న జీలుగుమిల్లి ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద 1,00,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1,00,000 రూపాయల నగదుకు ఎటువంటి బిల్లులు చూపించకపోవడంతో ఎస్వి చంద్రశేఖర్ చెక్ పోస్ట్ టీమును చర్యలు చేపట్టారు. 50,000 రూపాయలకు మించి తీసుకువెళ్లే నగదుకు తప్పనిసరిగా తగిన రసీదులు చూపించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు జీడిపికల ఫ్యాక్టరీ వద్ద అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రాకపోకలు సాగించే వాహనాలను జల్లెడ పడుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల వాహనాలను విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన వ్యక్తి సైతం 90,000 రూపాయల నగదు తీసుకువెళ్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తగిన రసీదులు చూపించి నగదు తీసుకువెళ్లాలని కోరారు. ఎస్ఐ జయబాబు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ కొమ్మినేని రమణలు నగదును పరిశీలించారు. అక్కడికక్కడే బిల్లులు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని నివేదికలు సిద్ధం చేశారు. కు సంబంధించిన ఈ నగదును బ్యాంక్ లో జమ చేయడానికి తీసుకువెళ్తున్నట్లు సదరు వ్యక్తి తెలియజేశారు. ఆధారాలు చూపించి నగదు తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నగదు రవాణా చేసే విషయంలో విధిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఎస్ఐ జయబాబు తెలిపారు. బిల్లులు లేకుండా నగదు తీసుకువెళ్లే సమయంలో తమకు దొరికిపోయిన తరువాత తాము చేసేది ఏమీ ఉండదని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 3 మ్యాన్స్ కమిటీకి బిల్లులు చూపించి నగదు పొందే అవకాశం ఉంటుందని రమణ తెలియజేశారు. డ్రైవర్ కాదు నార్మల్గా జంగారెడ్డిగూడెం మండలంలో 2,71,00,000 రూపాయలను అర్హత కలిగిన లబ్ధిదారులైన పెన్షనర్లకు అందజేస్తున్నట్లు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. వేగవరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణప్రసాద్ స్వయంగా పరిశీలించారు. తహసీల్దార్ శ్రీవజోజి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్లు సంయుక్తంగా బ్యాంకు నుంచి నగదును డ్రా చేశారు. మండలంలో అన్ని వార్డు సచివాలయాల్లో పెన్షన్స్ ను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దకే వెళ్లి సోషల్ వెల్ఫేర్ సిబ్బంది పరిశీలించి పెన్షన్స్ అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు పెన్షన్స్ అందజేస్తారని తెలిపారు. వార్డు సచివాలయాల వద్ద నీడ కోసం టెంట్స్, దాహర్తి తీర్చుకునేందుకు తాగునీటి సౌకర్యం, కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెన్షనర్స్ కంగారు పడకుండా తమకు సహకరించాలని సిటీ న్యూస్ తో కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ ప్రకారం తామంతా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ రోజు పెన్షన్ డిస్బర్స్మెంట్ ఇవ్వటం అనేది ఈ రోజు మొదలు పెట్టాము. మన మండలంలో ఇంచుమించుగా 9,000 పెన్షన్స్ వరకు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనకి 2,74,00,000కి ఇప్పుడు 85% రిమిట్ అయింది. ఎంతైతే రిమిట్ అయిందో అంతా కూడా డ్రా చేసి పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకుండా టెంట్ అలాగే చైర్స్ వాటర్ కూడా అన్ని కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పాం. ఎవరైనా బెడ్ రిడెన్ వ్యక్తులు ఉన్నట్లయితే మా వాళ్ళు స్వయంగా ఇంటికి వచ్చి ఇస్తారు. ఎవరు కంగారు పడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఇది 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు వరకు ఇస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడిపోయి మాకేమో రేపు ఇస్తే రేపు వస్తే ఎవరేమో అటువంటిది ఎవరు కూడా బాధపడొద్దు. మనకి 6వ తారీఖు వరకు కూడా రెగ్యులర్ గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతి రోజు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరన్నా బెడ్ రిడెన్ పేషెంట్స్ కి అయితే ఇంటికి వచ్చే ఇస్తారు. మీరు ఎవరు ఇక్కడ తీసుకురావకూడదు. మా వాళ్ళు ఒక వ్యక్తిని ప్రత్యేకించి ఇంటికి వచ్చేలాగా ఒక వెల్ఫేర్ రెస్టారెంట్ గాని పంపిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి ఇస్తారు. బాగా నడవగలిగే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఈ విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా గ్రామ సచివాలయంలోనే ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది. లేవలేని వారు బాగా అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రం ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 నెలలు మాత్రమే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరలా మీకు యాజ్ ఇట్ ఈజ్ గా రెగ్యులర్ గా ఇది ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ 3 నెలలు మాత్రం ఈ మన గ్రామ సచివాలయంలో ఇస్తారు. లేవలేని వారికి ఇంటికి వచ్చి ఇస్తారు. ఈ విషయంలో ఎవరో కూడా ఇబ్బంది పడొద్దు. తగిన ఆధారాలతో మాత్రమే నగదు తీసుకువెళ్లాలని కమ్మవరపుకోట తహసీల్దార్ జేవీఆర్ రమేష్ సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలలో 50,000 రూపాయలకు మించి తీసుకువెళ్లకూడదని తహసీల్దార్ పేర్కొన్నారు. కమ్మవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ లో ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం నల్లమాడుకు చెందిన వ్యక్తి 1,06,000 రూపాయల నగదు తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు తహసీల్దార్ తెలియజేశారు. నగదుకు సరిపడా పత్రాలను ఏలూరు ఎన్నికల ట్రెజరీ కార్యాలయంలో చూపించినట్లయితే నగదుకు సంబంధించిన వ్యక్తికి నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వాహనాల తనిఖీలను విఆర్ఓ బాబురావు, పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, జి సూర్యారావు, ఎం నాగార్జున, నాగూర్ సాహెబ్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ స్లేవజోజీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. సిసిఎస్ డిటి వరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ స్లేవజోజీ చెప్పారు. తొలి రోజులో భాగంగా మజ్జిగ ప్యాకెట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్, సిబ్బంది, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కోర్టు, పాలిటెక్నిక్ కళాశాల, పశువుల ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియాతో కోరారు. నమస్కారం అండి. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం ఈ సచివాలయం మన తహసీల్దార్ ఆఫీస్ వద్ద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ వేసవకాలం వచ్చింది కాబట్టి వారి వాటర్ పరంగా ఇబ్బంది పడతారని కలెక్టర్ గారు ప్రతి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మెయిన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ ఉండే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయమని తెలిపి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు మా తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద మన చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేశాము. దాంట్లో వాటర్ సప్లై కోసం మన లయన్స్ క్లబ్ వాళ్ళని అడగగా వాళ్ళు దానికి స్పాన్సర్ చేస్తా ఉన్నారు. డైలీ రోటరీ క్లబ్ వాళ్ళని అడగగా వారు డైలీ వాటర్ టిన్లు వేసి సప్లై చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు మా ఆఫీస్ పక్కనే కోర్టు వర్గ సముదాయం కూడా ఉంది. కోర్టు సముదాయం దగ్గరికి మా తహసీల్దార్ వారి కార్యాలయంకి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా మేము వాటర్ ప్లాంట్ ని ఇక్కడ ఓపెన్ చేసామని తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే.
మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఎలిజా స్పష్టం చేశారు. తన పేరును ప్రతిపాదించిన ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనను పెత్తందారులు అవమానపరిచారని, ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరును ప్రకటించడంతో చింతలపూడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. తను చేసిన సేవలే తనను గెలిపిస్తాయని నమ్మకం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేడార్ను కలుపుకుంటూ ప్రచారం చేపట్టనున్నట్లు తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ 114 మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది. దీనికి ముందుగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. నా పేరుని ఎంపిక చేసి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు. ఈ రోజు నుంచి నేను కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా మనవేంటంటే, ఈ రోజున దేశంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. చాలా మంది ఏంటంటే అవి మతపరమైనటువంటి అంశాలను తీసుకుని లేదా కులాల వారీగా విడిపోయి రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు లౌకికవాద పార్టీగా నాకు కనపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా లౌకికవాదంతో ఉంటారు. మిగిలిన పార్టీల్లో నాకు ఆ యొక్క లౌకికవాదాన్ని గాని లేదా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి, మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంగా అమలు అవటానికి, ఆ రాజ్యాంగ పరిరక్షణకి, భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను.
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలో రామచర్లగూడెం వద్ద వ్యవసాయ చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలో భాగంగా 5 లక్షల రూపాయలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్ వెళ్తున్న సదరు వ్యక్తి సరైన బిల్లులు చూపించడంతో వదిలేశారు. ఎంత నగదు రవాణా చేస్తున్నప్పటికీ తగిన ఆధారాలు ఉంటే వాటిని వదిలేస్తామని తెలిపారు. 50,000 రూపాయలకు మించి నగదు రవాణా చేసేటప్పుడు విధిగా ఆ నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోతే సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ బ్యూలా, మున్సిపాలిటీ మేనేజర్ రమణ, ఎస్ఐ జ్యోతి బసు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో యాసిడ్ దాడితో మృతి చెందిన నాగేశ్వరరావుకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. సొంత అల్లుడే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. జంగారెడ్డిగూడెం సిఐ కార్యాలయం నందు డిఎస్పీ రవిచంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్ కుమార్, లక్కవరం ఎస్ఐ సుధీర్ బాబులు పాల్గొన్నారు. టీనర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రంగిశెట్టి రమేష్ ఈ దాడి చేశారని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి మోటార్ సైకిల్, యాసిడ్ సీసాను స్వాధీనం చేసుకున్నారు. మండలం లక్కవరంలో గత రాత్రి కాకుండా ముందు రోజు రాత్రి మన అందరికీ తెలుసు ఒక దారుణమైన సంఘటన. ఒక 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వృద్ధుడు నాగేశ్వరరావు అనే అతనిపై సొంత అల్లుడు, కూతురుని పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు రమేష్ అనేటువంటి వ్యక్తి యాసిడ్ తో దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే నాగేశ్వరరావు గారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు కొడుకున్నారు. పెద్ద కూతురి హస్బెండ్ ఈ రమేష్ అనే అతను ఇతని వ్యసనాల కారణంగా కాపురం సక్రమంగా జరగకపోతే భార్య అతన్ని వదిలించుకొని పుట్టింటికి వచ్చి అతని సంబంధం లేకుండా జీవిస్తా ఉంది. మామ కారణంగా తన కాపురం సక్రమంగా లేదనే ఉద్దేశంతో మామ మీద కోపం పెంచుకున్నటువంటి నిందితుడు రమేష్ మొన్న అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద యాసిడ్ తో దాడి చేయడం జరిగింది. ఇతను స్వతహాగా డ్రైవర్, లాంగ్ ట్రిప్లకు వెళ్తా ఉంటాడు. ఇతను ఆ బ్యాటరీలో వాడేటువంటి యాసిడ్ ని తీసుకొచ్చి ఈ నేరానికి ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇమీడియట్ గా అతన్ని లక్కవర ఎస్ఐ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్ కి, అక్కడి నుంచి ఏలూరు హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అతను చనిపోవడం జరిగింది తెల్లారికి. ఈ కేసులో ముద్దాయి ఉపయోగించినటువంటి యాసిడ్ ఎక్కడి నుంచి తెచ్చాడనే దాని గురించి, అలాగే తర్వాత ముద్దాయి ఎటువైపు వెళ్ళాడనే దాని గురించి కూడా మన ఎస్పీ గారు కూడా ఆ రోజు అర్ధరాత్రి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఆ టీమ్స్ మన తడికపూడి ఎస్ఐ గారు, మన లక్కవరం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా మన సిఐ గారి సూపర్విజన్ లో పనిచేయడం జరిగింది. మనకి ఈ ముద్దాయి తిరిగినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా అతను వెళ్ళిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల కొంత ఆలస్యం అయ్యి ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి మనకి ఈ ముద్దాయిని సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ ఇచ్చి పంపిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయాల వద్ద పెన్షన్స్ పంపిణీ చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెం మండలంలో 2,71 లక్షల రూపాయలు పంపిణీకి సిద్ధం చేస్తామంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన అధికారులు. పాల్గొన్న తహసీల్దార్ స్లేవజోజి. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలిజా తన విజయానికి సహకరించాలని పిలుపునిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంకు చెందిన నాగేశ్వరరావుపై యాసిడ్ దాడి కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. జీలుగుమిల్లి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెంలలో నిర్వహించిన తనిఖీల్లో బిల్లులు లేని నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.